పచ్చిమిరపకాయలండి. ఇవి తీయకపోతే చూడండి ఎంత పోతుందో. ఈ పోతంతా అంత త్వరగా కాయగా మారదు. సో తీసేసుకోవాలి. చిన్న ముక్కేనండి, స్టెమ్ ఊడిపోయింది. పచ్చిమిరపకాయ కొమ్మలు ఇలా అంటే అలాగా ఊడిపోతాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. దీంట్లో ఇవి పడి లేచిన ముక్కలు, దీంట్లో కాకరపాదు కూడా వచ్చింది, ఇంకా చాలా పచ్చిమిర్చి ఉన్నాయి. అవి ఏం చేస్తామంటే మన పాట్లో ఎక్కడైనా ఖాళీ ఉంటే పెడదాం. చూడండి, ఇది ఇంకో ప్లాంట్. ఇది మందార చెట్టు పాట్లో వచ్చింది. ఇలా ఉంచకూడదు, బట్ నేను తీయలేదన్నమాట. సో ఇది కూడా కాయలు కాసింది. ఇవి కారం ఉంటాయో లేదో నాకైతే తెలియదండి. ఇది ఇంకో ముక్క అండి. యాక్చువల్గా నేను స్టార్ ఫ్రూట్ ప్లాంట్ కొనేసి టబ్లో ఈ బకెట్లో పెట్టాను, బట్ అది ఎండాకాలంలో ఎండిపోయింది. ఇప్పుడైతే దాని పక్కన కింద నుంచి ఈ కొమ్మ వస్తుంది. అది అవునా కాదా అనేది నాకు తెలియదు. ఇలాగా మన మిద్దె తోటలో ఒక 4-5 మిరప మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, అవి చక్కగా కాస్తూ ఉంటాయి. ఇవి చెర్రీ టమాటోస్, ఇవి సూర్యముఖి మిర్చి. ఇవి పెట్టి చాలా నాళ్ళు అయింది, కానీ ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడ్డాక మంచిగా వస్తున్నాయి. ఇవి మంచి స్పైసీ ఉంటాయి. ఇవన్నీ పిందెలు. ఇది చూడండి, చాలా మొక్కలు ఒకే పాట్లో ఉండడం వల్ల సరిగా రావట్లేదేమో. మీకు అటెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, మంచి డార్క్ కలర్ వచ్చినవి తీసుకుంటే అవి ఇంకా రెడీ అయినట్టు. కొన్నే వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ పెద్ద పచ్చిమిర్చి ప్లాంట్ ఉంది, కానీ కాయలు తక్కువ కాస్తుంది. ఎందుకంటారా, దీంట్లో ఎన్ని ఉన్నాయంటే లాంగ్ బీన్స్ ఉంది, ఇంకా అదేంటిది మస్క్ మెలన్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఒకే పాట్లో మనం ఇన్ని వేయకూడదు, అయినా నేను వేయలేదు కూడా. అవే వచ్చి మంచిగా కాస్తున్నాయి, పర్వాలేదు. దీనికి వచ్చాయండి.